మండలిలో చర్చించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి? శాసనసభలో చర్చించాలనే ఆలోచన ఏంటి? ఇక్కడ తప్పించుకోవచ్చు, ఆ ప్రశ్నించే వాళ్ళు లేరు, అక్కడైతే ప్రశ్నిస్తారనా? ఇదే అంశంపైన వారం రోజులుగా వాళ్ళు అక్కడ అడుగుతుంటేనేమో చర్చించడానికి ముందుకు రాకుండా ఇదే అంశంపైన అసలు అడిగిన వాళ్ళే లేరు కదా. శాసనసభలో ఈ అంశంపైన చర్చించాలని ఈవెన్ శాసనసభ బయట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకా ప్రతిపక్షాలు ఎవరు డిమాండ్ చేయాల. అసెంబ్లీలో దీనిపై చర్చించండి అని అసెంబ్లీకి రాని వాళ్ళు కూడా ఎవరు డిమాండ్ చేయాల. కానీ మీరు అసెంబ్లీలో చర్చిస్తామంటే దాని అర్థం ఏంటి? తత్తరపాటు కనపడుతోంది, ఆన్సర్ చెప్పలేనితనం కనపడుతోంది. ఈ క్షణానికి కూడా హెరిటేజ్ వివరణ ఇవ్వాల, ఇంకా సంబంధాలు ఉన్నాయా లేదా అని. ఈ క్షణానికి కూడా ప్రభుత్వం ఈ అంశంలో నెయ్యి టెండర్లకు సంబంధించి ధర ఎందుకు ఎక్కువగా ఉంది అనే అంశంలో క్లారిటీ ప్రభుత్వం వైపు నుంచి, దేవాదాయ శాఖ వైపు నుంచి, టీటీడీ వైపు నుంచి కూడా రావట్లా. ఈ అంశం పైన హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం, హెరిటేజ్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం మంత్రులు అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడడం కూడా చూసాం. హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ, ఆ సంస్థకు సంబంధించి వేరే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్న వేరే సంస్థతో ఉన్న సంబంధాల గురించి వార్తలు వస్తే, వివాదం అవుతే, ఆరోపణలు వస్తే దానికి ఆన్సర్ ఎవరు చేయాలి? ఇందాపూర్ డైరీ చేయాలి, హెరిటేజ్ చేయాలి. వాళ్ళిద్దరు కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసి అదొక అద్భుతం అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అది అద్భుతం అయితే ఎందుకు FSSI వాళ్లకు ఫైన్ వేసింది? గతంలో అనేక రాష్ట్రాల్లో ఎందుకు దాన్ని నిషేధించారు? సంబంధాలు ఉన్నాయా లేదని చెప్పకుండా హైడ్ ఎందుకు చేస్తున్నారు? శాసన మండలిలో చర్చించడానికి ఎందుకు వెనకపోతున్నారు? ఈ అంశంపైన మాట్లాడాల్సి వస్తే ప్రతిదానికి సవాలు చేసి టైం డేట్ మీరే చెప్పండి అంటూ సవాలు విసిరే నారా లోకేష్ ఈ అంశంలో కందులు దుర్గేష్నో ఇంకెవరినో ముందు పెట్టి మాట్లాడిస్తూ పక్కన నిలబడి మౌనంగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? తత్తరపాటు కనిపిస్తుంది ప్రభుత్వంలో. తత్తరపాటు ఎందుకు అంటే తప్పు చేశామనా, తప్పు జరిగిందనా, దొరికిపోయామనా, కారణం ఏంటో తెలియదు. కానీ ఆందోళన మాత్రం కనపడుతోంది. ఆ ఆందోళనని, ఆ తత్తరపాటుని, ఆ వాయిదా వేస్తూ వస్తున్న విధానాన్ని, ఆ ఎదురుదాడిని, ఆన్సర్ చెప్పలేకపోవడాన్ని తెలుగు ప్రజలంతా గమనిస్తున్నారనే విషయాన్ని అటు ప్రభుత్వం, హెరిటేజ్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.